ప్రపంచంలో ఉన్న ఫుడ్లు అన్నిటికల్లా మన ఇండియాలో ఉన్న ఫుడ్లే చాలా గొప్పవని చెప్పేసి మన చిన్నప్పటి నుంచి పుస్తకాలలో కథలుగా చెప్పడం స్టార్ట్ చేశారు. మనం ఎంతకాలం అవే నిజం అనుకుని నమ్మాం. మహా అయితే ఏముంది మన ప్లేట్ లో? తెల్లన్నం, ఒక కూర, పలచడి మజ్జిగ. ఇందులో కొంచెమన్నా ప్రోటీన్ ఉందా, కొంచెమన్నా హెల్దీ ఫ్యాట్ ఉందా, కొంచెమన్నా ఫైబర్ ఉందా, కొంచెమన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉందా? ఏం చూసి ఈ ఫుడ్ ని మనం గర్వపడాలి చెప్పండి? చిన్నప్పుడంటే ఈ కథలని నమ్మావు, కానీ నీ యాస్ కింద 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ కట్టుకథలని నీకు తెలియాలి కదా. ఇలాంటి దిక్కుమాలిన ఫుడ్ తినే మన ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 65 సంవత్సరాలకు వచ్చింది, కానీ వేరే కంట్రీలో 90-100 సంవత్సరాలు ఉంది. డయాబెటీస్ లో మనమే నెంబర్ 1, ఫ్యాటీ లివర్ లో మనమే నెంబర్ 1, కోలన్ క్యాన్సర్ లో మనమే నెంబర్ 1, మైగ్రేన్స్ లో మనమే నెంబర్ 1, రెస్పిరేటరీ ఇష్యూస్ లో మనమే నెంబర్ 1, మోకాళ్ళ నొప్పుల్లో మనమే నెంబర్ 1, సోరియాసిస్ ఎగ్జిమాలో కూడా మనమే నెంబర్ 1. చెప్పు, మన ఇండియాలో ఉన్న ఫుడ్ అంత గొప్పదా? ఏన్షియన్ డేస్ లో మీ తాత తిన్న ఫుడ్ గొప్పదే అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు తిన్న ఫుడ్ మాత్రం కాదు. గట్టిగా మాట్లాడితే డైటీషియన్ కి, న్యూట్రిషనిస్ట్ కి తేడా తెలియని స్టేజ్ లో మనం ఉన్నాం. ఇంకా ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్ల సంగతి దేవుడు ఎరుగు. అన్ని మతాల వాళ్ళు వాళ్ళ కల్చర్ లో ఉన్న ఫేమస్ ఫుడ్ల గురించి గొప్పలు చెప్తా ఉంటారు, కానీ రోజు జరుగుతున్న పెద్ద పెద్ద హత్యలన్నీ ఆ మతాలలో ఉన్న ఫేమస్ ఫుడ్లు తిని చేసిన వాళ్ళే. ఆఫీసులో మధ్యాహ్నం అందరిని అడుగుతావు లంచ్ లో ఏం తీసుకొచ్చావని, అపార్ట్మెంట్ లో మీ పక్కింటావని అడుగుతావు ఏ కూర ఉండేవని. కాన్స్టాంట్ గా అందరితో చెక్ చేసుకుంటూ ఉంటావు. పొరపాటున వాళ్ళు ఎక్కడ డయాబెటీస్ తగ్గించుకుంటున్నారో, వెయిట్ లాస్ కి డైట్ ఫాలో అవుతున్నారనే భయం నీకు. స్కూల్లో పిల్లలకి కరికులం లోనే ప్రోటీన్ గురించి, హెల్దీ ఫ్యాట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫైబర్ల గురించి పాఠాలు చెప్పాలి. వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎలాంటి ఐటమ్స్ తీసుకొస్తున్నారో టీచర్స్ పర్సనల్ గా మానిటర్ చేయాలి. కొంతమంది పిల్లలు స్నాక్స్ కింద చాకో స్టిక్స్ కానీ, చిప్స్ కానీ పట్టుకొస్తారు. పైగా ఈ హెల్దీ ఫుడ్ తినే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని టీచర్లు జ్ఞానదంతాలు ఊడిపోయేలా 4 పేకాలి. మీ పిల్లలకి స్కూల్లోనే న్యూట్రిషన్ గురించి పాఠాలు చెప్పకపోతే వాడి పెద్ద అయిన తర్వాత నీకు మళ్ళీ డయాబెటీస్, ఒబేసిటీ, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూలు తెచ్చుకొని ఒక రోగి స్టోర్ లాగా తయారవుతారు. గట్టిగా మాట్లాడుతున్న సనాతన ధర్మం అన్ని మంచి విషయాలు చెప్పింది, మనమే ఫాలో అవ్వట్లేదు అంటాం. మరి ఫాలో అవని కాడికి ఆ ధర్మంతో నీకు ఎందుకురా? ధర్మం చెప్పింది ఫాలో అవ్వని నువ్వు ధర్మం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.